సో రైట్, తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే ఎక్సైజ్ 8.1లో గివెన్ 15 cot A is equal to 8. 15 cot A is equal to 8. Then find sin A and secant A. 15 cot A is equal to 8. Then find sin A and secant A. సో ఇక్కడ 15 cot A is equal to 8 చూడంగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే cot A కాదు మనకి ఎప్పుడు ఇంపార్టెంట్, tan A. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాట్ని ఒక సర్టెన్ వాల్యూగా రాసుకోండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమి ఇచ్చాడంటే 3x is equal to 4 ఇచ్చాడు. ఇది కాదు ఒక యాక్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ వేరియబుల్ కనుక్కోవాలంటే ఇలా పెట్టకూడదు ఎప్పుడు కూడా. సో x is equal to ఏమవుతుంది మనకి 4/3 అవుతుంది. ఇది కదా కరెక్ట్ రిప్రజెంటేషన్. సో అదేవిధంగా వాడు ఏమి ఇచ్చాడంటే 15 cot A is equal to 8. 15 cot A is equal to 8. అప్పుడు cot A ఎంత అవుద్ది నాకు 8/15. సో ఎందుకంటే 15 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, అవతల సేమ్ అవుతుంది నాకు డివైడ్. సో cot A is equal to 8/15. cot A వాల్యూ 8/15 అయితే అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ tan A. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము ప్రైమరీ రేషియోస్ కనుక్కోవాలి, sin A, cos A, tan A. సో cot అనేది దేనికి రెసిప్రోకల్, tanకి రెసిప్రోకల్ కాబట్టి cot A 8/15 అయితే సో డెఫినెట్గా tan A ఏమవుద్ది మనకి 15/8 అవుద్ది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే tan అనేది కాట్కి రెసిప్రోకల్, కాట్ అనేది ట్యాన్కి రెసిప్రోకల్. సో రెండు కూడా వాల్యూస్ రెసిప్రోకల్గా ఉన్నాయి. సో కాట్ వచ్చి 8/15, డెఫినెట్గా ట్యాన్ 15/8 అవుతుంది. రైట్, ఓకే. ఇప్పుడు క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైన్ సైన్ ఏ అండ్ సీకెంట్ ఏ అని ఇచ్చాడు. ఫైన్ సైన్ ఏ అండ్ సీకెంట్ ఏ అని ఇచ్చాడు. వెరీ క్లియర్. సో ఎప్పుడైతే మనకి ట్యాన్ ఏ వాల్యూ 15/8 వచ్చిందో వీ హ్యావ్ టు కంపేర్ ఇట్ విత్ ది రేషియో. ట్యాన్ అంటే ఏంటి, సో క్యాటోవాలో ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో దీన్ని ఆపోజిట్ అనుకోవచ్చు, దీన్ని అడ్జసెంట్ అనుకోవచ్చు. చూడండి, అప్పుడు ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం. సో ఆల్వేస్ రిమెంబర్ వీ హ్యావ్ టు డ్రా ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వెన్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ ట్రిగ్నోమెట్రీ. సో ఇది యాంగిల్ ఏ అనుకుందాం. యూజువల్గా ఇక్కడ తీసుకుంటాం మన యాంగిల్ అనేది, ఇక్కడ తీసుకోము, ఇక్కడ తీసుకుంటాం యూజువల్గా. ఓకే, నాట్ కంపల్సరీ, యూజువల్గా యాంగిల్ ఇక్కడ తీసుకుంటాం. ట్యాన్ అంటే ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ ప్లేస్లో ఏముంది నాకు 15, అడ్జసెంట్ ప్లేస్లో ఏముంది నాకు 8. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ 15 ఎందుకంటే ఇది యాంగిల్కి ఆపోజిట్ కాబట్టి, అండ్ అడ్జసెంట్ యాజ్ 8. అండ్ ఐ విల్ అజ్యూమ్ ద హైపోటెన్యూస్ యాజ్ x. whenever we come across a right angle triangle, we have to remember the first and foremost important theorem is Pythagoras theorem. So opposite square plus adjacent square is equal to hypotenuse square. Opposite ఎంత మనకి 15 square plus 8 square is equal to x square, and 15 square is 225, 8 square is 64 is equal to x square. x square వాల్యూ ఎంత వచ్చింది నాకు 225 plus 64 289. సో x square వాల్యూ 289 అయితే x వాల్యూ ఏమవుతుంది నాకు √289 and x is equal to 17. x is equal to 17 centimeter, meter, whatever it may be, is 17. అంటే now that we have got this thing, hypotenuse 17. ఎప్పుడైతే మన ట్రయాంగిల్లో 3 మెజర్మెంట్స్ వస్తాయో అప్పుడు వాట్ ఎవర్ మే బి ద ట్రిగ్నోమెట్రిక్ రేషియో హీ ఆస్క్ వీ కెన్ ఫైండ్ ఈజీలీ. ఓకే, సో సైన్ ఏ అండ్ సీకెంట్ ఏ కనుక్కోవాలి కదా. సైన్ ఏ అంటే ఏంటి, సైన్ ఏ, సైన్ అంటే ఏంటి, సో క్యాటోవా. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, అంటే ఆపోజిట్ ఎంత 15, హైపోటెనస్ ఎంత 17. చూడండి, సైన్ ఏ ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ అంటే 15, హైపోటెనస్ ఎంత వచ్చింది మనకి 17. అండ్ సిమిలర్లీ సీకెంట్ ఏ కనుక్కోవాలి. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, సీకెంట్ ఈస్ నాట్ ద ప్రైమరీ రేషియో. సీకెంట్ అనేది దేనికి రెసిప్రోకల్, కాస్కి రెసిప్రోకల్. ఫస్ట్ కాస్ ఏ కనుక్కోండి. కాస్ అంటే ఏంటి, సో క్యాటోవా. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఎంత మనకి 8, హైపోటెనస్ ఎంత మనకి 17. సో 8/17. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ 15/17. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ 8/17. ఇక్కడ కాస్ కనుక్కోవడం మన ఇంపార్టెంట్, మన థీమ్ కాదు ఇక్కడ. మన ఏమి ఇక్కడ కాస్ కనుక్కోవడం కాదు, సీకెంట్ కనుక్కోవాలి. సో కాస్ అయితే కనుక్కున్నాం, ఎందుకు కనుక్కున్నాము, సీకెంట్కి కాస్ రెసిప్రోకల్ కాబట్టి కాస్ 8/17. నౌ సీకెంట్ ఏ విల్ బికమ్ 17/8. దట్స్ ఇట్. ఓకే, అండ్ దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు ఫైండ్. క్లియర్? ఓకే, నౌ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. Given secant theta is equal to 13/12, calculate all other ratios. అన్ని రేషియోస్ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి, ట్రయాంగిల్లో 3 వాల్యూస్ తెలియాలి. అంటే ఆపోజిట్ తెలియాలి, అడ్జసెంట్ తెలియాలి, హైపోటెనస్ తెలియాలి.
ఇవి మూడు తెలిస్తే మనము ట్రిగ్నోమెట్రీలో సైన్ కనుక్కోవచ్చు, కాస్ కనుక్కోవచ్చు, టాన్, సీకెంట్, కొసీకెంట్, కాట్ ఏదైనా కనుక్కోవచ్చు. అంటే ప్రైమరీ రేషియోస్ మూడు కనుక్కుంటే సెకండరీ రేషియోస్ వస్తాయి, రెసిప్రోకల్స్ చేస్తాయి. ఇవి ఎలా వస్తాయి మనకి? ఆపోజిట్, అడిసెంట్, హైపోటెన్స్ మూడు తెలిసిండాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 13/12. సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 13/12. యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్, సీకెంట్ థీటా అనేది సెకండరీ రేషియో, మనకు అది ఇంపార్టెంట్ కానే కాదు. సీకెంట్ థీటా వల్ల మనకి యూజ్ ఏంటి? కాస్ థీటా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? రెసిప్రోకల్. ఎందుకు? సీకెంట్ అనేది కాస్కి రెసిప్రోకల్. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 12/13. ఐఎమ్ టెల్లింగ్ యూ వన్స్ అగైన్, వాడు సీకెంట్ కానీ కొసీకెంట్ కానీ కాట్ ఇచ్చినా కూడా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లం చేయకూడదు. సీకెంట్ ఉంటే కాస్లో మార్చుకోవాలి, కొసీకెంట్ ఉంటే సైన్లోకి మార్చుకోవాలి, అండ్ కాట్ ఉంటే టాన్లోకి మార్చుకోవాలి. ఓన్లీ దెన్ వీ హ్యావ్ టు ప్రొసీడ్ విత్ ద ప్రాబ్లమ్. ఎప్పుడు కూడా మనకు కావాల్సిన ప్రైమరీ రేషియోస్, బికాస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్ ద షార్ట్ కట్ SOHCAHTOA ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ద ప్రైమరీ రేషియోస్, సైన్, కాస్, టాన్కి. సో కాబట్టి మనం అట్లా మార్చుకోవాలి డెఫినెట్గా. సి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 12/13. జనరల్గా కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెనస్. SOHCAHTOA కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. సో అడ్జసెంట్ ఎంత వచ్చి మనకి 12, హైపోటెనస్ ఎంత వచ్చి మనకి 13. నౌ డ్రా ద ట్రయాంగిల్. సో థీటా అనుకుందాం. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ కదా. సో అడ్జసెంట్ ఎంత మనకి 12, హైపోటెనస్ ఎంత మనకి 13. ఆపోజిట్ మనకి తెలీదు, ఎక్స్ అనుకుందాం. ఓకే, ఆపోజిట్ ఎంత మనకి ఎక్స్ అనుకున్నాం. అండ్ చాలాసార్లు డిస్కస్ చేసిన విధంగానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడంగానే మనకు గుర్తురావాల్సిన వన్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ థీరం వచ్చి పైథాగరస్ థీరం. అదేం చెప్తుంది మనకి? ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడిసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 144 ఈజ్ ఈక్వల్ టు 169. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 144 ఈజ్ ఈక్వల్ టు 169. సో అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది నాకు? 169 మైనస్ 144 విచ్ విల్ గివ్ 25. సో దెన్ ఎక్స్ విల్ బి 5. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ 25 అంటే ఎక్స్ ఏమవుతుంది నాకు? √25. అంటే ఎక్స్ ఎంత వచ్చింది మనకి? 5. సో ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఆపోజిట్ టు 5. నౌ వీ కెన్ ఫైండ్ ఎనీథింగ్. ఎందుకంటే మనకి ఆపోజిట్ తెలుసు, అడిసెంట్ తెలుసు, హైపోటెనస్ కూడా తెలుసు. ఆల్ అదర్ రేషియోస్ అంటే సైన్ కనుక్కోవచ్చు, సైన్ రివర్స్ చేస్తే కొసీకెంట్ కనుక్కోవచ్చు. లెట్ us do the problem. ఇక్కడ సీకెంట్ కాస్ అయిపోయినాయి. ఇక్కడే నో సైన్ కనుక్కుందాం. సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? SOHCAHTOA సైన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఎంత మనకి? యాంగిల్కి ఎదురుగా ఏముంది? 5 బై హైపోటెనస్ ఎంత మనకి? 13. సో 5/13. సైన్ కనుక్కుంటే దాని రెసిప్రోకల్ కనుక్కోవచ్చు కదా, కొసీకెంట్. ఈజీ కదా, 13/5. సైన్ రెసిప్రోకల్ ఇస్ కొసీకెంట్ అండ్ ఇట్ ఈస్ 13/5. సో సైన్ అయిపోయింది, కొసీకెంట్ అయిపోయింది. ఆల్రెడీ కాస్ సీకెంట్ క్వశ్చన్లో ఇచ్చేసాడు. ఇంకా మనం కనుక్కోవాల్సిన టాన్ ఇక్కడ కనుక్కుంటారు చూడండి. యా, టాన్ థీటా. టాన్ థీటా అంటే ఏంటి? SOHCAHTOAలో ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత మనకి? 5, అడ్జసెంట్ ఎంత మనకి? 12. సో 5/12. సో టాన్ వచ్చి 5/12. టాన్ రెసిప్రోకల్ కాట్ ఏమవుతుంది మనకి? 12/5. 12/5. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, రైట్, విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్.